నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడి వీడియే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు. దోయేగు లాంటి జీవితం ఉంటే ఒకనొక రోజున నీతిమంతులు చూసి నవ్వుతారంట. ఎందుకు నవ్వుతానికి బాగైందిలేరా వీడికి అని కాదు. దేవుని తీర్పు ఎప్పుడైనా కంపల్సరీ ఏదో ఒక రోజు మనిషికి మీదకి వస్తుంది. నీ క్రియలో మంచివైనా సరే చెడ్డమైనా సరే తప్పనిసరిగా దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే. మోసం చేసిన వాళ్ళు, నాశనము చేసిన వాళ్ళు, భయంకరమైన బ్రతుకు బతికిన వారికి ఒక రోజున తీర్పు వచ్చినప్పుడు నీతిమంతులు చూసి నవ్వుతారంట. ఒకరోజు నీ పరిస్థితి ఎలా కదా ఇలా ఉందా ఈరోజు. ఇదంతా చెప్తూ దావీదు ఒక ప్రశస్తమైన మాట అంటున్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కరు ఆ మాట కంటిన్యూ చేస్తే చాలా మంచిది. 8వ వచనం ఒకసారి చదవండి, ముగించేద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, నేనైతే. నాకు చాలా ఇష్టం ఆ మాట. ఈ కీర్తనల గ్రంథం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నేను ధ్యానిస్తూ ఉన్నా. ఎక్కువ భక్తులు ఆ మాట అనలేదు. నాకు తెలిసి ఏలియా అన్నాడు, మీరు మీ దేవుణ్ణి సేవించండి, మీ దేవుణ్ణి ప్రార్థించండి, చూద్దాం ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ యొక్క దహన బలి పశువును దహిస్తే చూద్దాము, నేనైతే నా దేవుని నామములో ప్రార్థన చేస్తాను. ఏలియా భక్తుడు అంటాడు అన్నమాట, నేనైతే నా దేవుని నామములో నేను ప్రార్థన చేస్తాను అంటాడు. తర్వాత అపోస్తల కార్యాల్లో పౌలు కూడా అదే మాట అంటాడు, నేనైతే యెరూషలేముకు వెళ్ళాలి, మీరు నా గురించి ఏడవద్దు. విశ్వాసులందరూ ఏడుస్తూ ఉన్నారు, యెరూషలేములో చనిపోతాడేమో పౌలు అని ఏడుస్తూ ఉంటే మీరు నా గురించి ఏడవద్దు, నేను యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేములో నేను చనిపోతాను. నేనైతే దానికి కూడా నేను సిద్ధమై చనిపోవటానికి కూడా సిద్ధమే, నేనైతే అంటాడు పౌలు కూడా. మరి అన్నిటికంటే ముఖ్యంగా దావీదు ఎక్కువ, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నేనైతే నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ యందు నమ్మిక ఉంచు, నేనైతే నీ స్వరూప దర్శనముతో నా ఆశను. అబ్బా సూపర్ అండి. ఒక విధంగా మీ సావి ఎలా పడి చేస్తారో చావండి అలా అనకూడదు, కానీ అంటున్నా. అలాంటి మాటలు కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి నాకు, ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ వేరు కాబట్టి. ప్రతి మాటకి చావు చావు అనేవాళ్ళం ఒకప్పుడు. పచ్చి మాటల్లో మాట్లాడి మీరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క